వరుసపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు ఒక సాక్షినే రాసుకొస్తుంది. తాజాగా వివిధ అంశాలు హైలైట్ చేస్తుంది. టీడీపీ నాయకులు బెదిరింపులు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగం ఒకరు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం గోపాలం వారిపాలెం గ్రామంలో జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలం వారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్ గత 18 సంవత్సరాల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇదేమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. కాకపోతే అతను ఆత్మహత్యని ఇక్కడ అదే హైలైట్ చేశారు. అదే సందర్భంలో కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద గతంలో జరిగిన దాడి కేసులో 15 మందికి గన్నవరం 12 కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 71 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులు నిందితులుగా చేర్చి 15 మందిని అరెస్ట్ చేశారన్నటువంటి వార్త హైలైట్ చేశారు. అయితే ఇక్కడే అసలైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడుగా జరిగింది. అప్పట్లో వాళ్ళు చర్య తీసుకోలేదు, ఆ చర్య ఇప్పుడు తీసుకున్నారు. అంతకుమించి మరేమీ లేదు. దాన్ని కొంచెం మిస్లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతర సంఘటనలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఇద్దరిని చావగొట్టారు అన్నటువంటిది ఇందులో దాచేపల్లిలో ఇక్కడ టోటల్గా చూస్తే చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం గంగమ్మ జాతరలో టీడీపీ నేతలు బుధవారం రాత్రి మూకమ్మడి దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అశోక్ అతని బామ్మర్ది విఘ్నేష్లని తీవ్రంగా గాయపరిచారు అన్నటువంటిది ఒకటి. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు కూటేశ్వర స్వామి కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కర్రి కోటేశ్వరరెడ్డి మీద రామవరం కుతుకులూరు గ్రామాలకు చెందిన బీజేపీ టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి కర్రలు ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరెడ్డి అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నట్టుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు బంగారు నాగేంద్ర కారుని బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో ఉంటున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు బంగారు నాగేంద్ర తన కారుని ఇంటి బయట పార్క్ చేసి ఉంచితే బుధవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు కారు అద్దాలు ధ్వంసం చేశారని సమీపంలోని వైఎస్ఆర్సీపీ బ్యానర్లు చించేశారు. ఇకపోతే ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదవ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలి మీద టీడీపీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. కురవ గ్రామానికి చెందిన పోతురాజు పద్మావతి 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకాల విద్యార్థుల కోసం వంట చేస్తున్న టీడీపీ అధికారులకు వచ్చాక వంట ఏజెన్సీ నిర్వాహకురాలు మార్చాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తుంటే అంగీకరించలేదని దాడి జరిగింది. అన్నమయ్య జిల్లా ములకల్ చెరువులో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు దాడికి దిగబడ్డారు. మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నేతలు దిన్నెపాటి రవీంద్రారెడ్డి శ్రీనివాసులు గురువారం రాత్రి మండల కేంద్రానికి వస్తే టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ, చిన్ని కృష్ణ, శివకుమార్ తత్తలు వాళ్ళ మీద రాడ్లు కర్రలతో దాడికి దిగారు. ఇకపోతే అనకాపల్లి జిల్లా కోటపూరట్ల మండలం నీలిగుంటలో పంచాయతీ కార్యాలయం మీద టీడీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు మీద సర్పంచ్ కన్నన్ రెడ్డి, వరహాల బాబు, ఎంపీడీఓ కాశీవిశ్వనాథరావుకి ఫిర్యాదు చేశారు. వెంటనే రాజకీయపరమైన ఫ్లెక్సీని పంచాయతీ కార్యాలయం నుంచి తొలగించాలని కోరారు. ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం వల్ల గ్రామంలో ఇరుపక్ష గొడవలు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని సర్పంచ్ అనడంతో తిరుపతి జిల్లా చంద్రగూరు మండలంలోని గ్రామంలో బంధువులలో శుభకార్యానికి హాజరైన వైఎస్ఆర్సీపీ దళిత నాయకుడు వినోద్ మీద టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఈ అంశాల నేపథ్యంలో కొంతమంది నాయకులు పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్తున్నారు. పార్టీ పదవికి తాజాగా పులిచెర్ల జెడ్పీటీసీ మురళీధర్ రాజీనామా చేశారు. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి భయాందోళనలు అన్నటువంటిది కూడా ఇక్కడ కీలకమవుతుంది. అంటే పార్టీలో ఈ పరిస్థితి తట్టుకోలేకపోతున్నాం అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా చెప్పుకొచ్చారు.